మనీషాని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో అందరికీ చెప్పేసిన పెద్ది. పెళ్లికి ఒప్పుకున్న మనీషా. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. ఇక చక్రి ఏమోంచి స్టైల్గా రెడీ అయ్యి బయటకు వస్తూ ఉంటాడు. అది చూసి మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి చక్రి ఇలా రెడీ అయ్యాడు అని చెప్పేసి కన్నానైతే అడుగుతూ ఉంటుంది. ఏమో వదిన నువ్వే అడుగు అని చెప్పేసి కన్నా ఏం తెలియనట్టు అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా చక్రి అలా వస్తూ ఉంటే మీరెవరో అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి మీరెవరో అని చెప్పేసి చక్రి అంటూ ఉంటే, ఏంటి ఇలా రెడీ అయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అంటుంటే, ఎక్కడికి కాదు అని చెప్పేసి అంటుంటే, మరి ఎందుకు ఇంత టిప్ టాప్గా రెడీ అయ్యారు అని చెప్పేసి మహాలక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది. ఏం లేదండి, నేను నార్మల్గా వేసుకునే బట్టల్లో నన్ను చూసి అందరూ నన్ను చీప్గా అనుకుంటున్నారు, అందుకే కొంచెం బాగా కనిపించాలని ఇలా డ్రెస్ వేసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు మహాలక్ష్మి వేసుకునే డ్రెస్లో ఉండదు, మన మైండ్ సెట్లో ఉంటుంది. నువ్వు ఎంత హుందాగా నడుచుకుంటే ఎదుటివారు నీకు అంత మర్యాద ఇస్తారు. నువ్వు ఇలా డ్రెస్సుల్లో మర్యాద ఉంటుంది అనుకుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా చక్రి కన్నా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా కన్నా ఏమొంచి చక్రిని అలా చూస్తూ ఉంటాడు. ఏమోరా నాకేం తెలుసు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా చక్రి, నాకు ఒక పెద్ద మనిషి చెప్పాడండి, డ్రెస్సులు సరిగ్గా ఉంటేనే మనల్ని అందరూ చూస్తారని, అందుకే ఇలా వేసుకొని వచ్చాను అని చెప్పేసి అంటే, ఆ పెద్ద మనిషి ఎవరో కానీ నీకు తప్పు చెప్పుంటారు, మనిషిని బట్టి ఉంటుంది కానీ బట్టలు బట్టి కాదు అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. సరే ఇలా బాగానే ఉన్నారు కానీ మీ ఇష్టం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా చక్రి కన్నా దగ్గరికి వచ్చి, ఏంట్రా నువ్వు చెప్పేది, నా డ్రెస్సుల వల్లే ఇలా మహాలక్ష్మి ఇంప్రెస్ అవ్వట్లేదని చెప్పావు, కానీ ఇప్పుడు తను పట్టించుకోవాలన్నట్టు వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటని అలా అంటావు, ఇప్పుడు ఏముంది వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు అన్నది కదా అని చెప్పేసి అనగానే చక్రి ఏమొంచి, అవును కదా, అంటే ఇలాగే బాగుందని చెప్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా కన్నా ఏమో, అవునన్నయ్య నేను చెప్పాను కదా, ఈ కన్నా ఎప్పుడు చెప్పినా నిజమే చెప్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సర్లేరా చెప్పినందుకు థ్యాంక్స్ అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పెద్ది అలా వస్తూ ఉంటే శైలు అయితే పెద్దను చూసి కేశవ అన్నయ్య గారు అని చెప్పేసి పెద్దిని అయితే ఆపేస్తూ ఉంటుంది. పెద్దిని ఆపేసేసరికి ఏంటమ్మా శైలు ఏమైంది అని చెప్పేసి పెద్ది అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా శైలు ఏమొంచి, ఏం కావడం ఏంటండి, మా ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఎప్పుడు ఏం చేస్తారా అని బెంగగా బెదురుగా ఉండాల్సి వస్తుంది. మీ తమ్ముడేమో నా మాట వినటం లేదు, పెళ్లి చేసుకోరా నాయన అంటే నేను చేసుకోను అంటున్నాడు, మరేం చేయమంటారు మీరే చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటే, అదేంటమ్మా ఏం చేయాలో మీ ఇద్దరూ మాట్లాడుకొని డిసైడ్ అవ్వాలి అని చెప్పేసి పెద్ది అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా శైలు, నేను డిసైడ్ అయిపోయానండి, నిన్న ఈ తాళి తీసుకువెళ్ళి మీ కేశవని నా మెళ్ళలో కట్టరా, మా అమ్మ వాళ్ళు వేరే పెళ్లి చేసేసేలా ఉన్నారు అంటే నేను కట్టను అన్నాడు. మా అన్నయ్య పెళ్ళి అయితే కానీ నేను పెళ్లి చేసుకోను అంటున్నాడు. మీరు ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించటం లేదు, కనీసం కేశవాని నన్ను పెళ్లి చేసుకోమనైనా చెప్పండి. మీరు త్వరగా పెళ్లి చేసుకుంటే మా పెళ్ళి ఏ సమస్య లేకుండా హ్యాపీగా సాగుతుంది, మేము ఆనందంగా ఉండాలనుకుంటున్నాం, కానీ మీ వల్ల అది కుదరటం లేదు అని చెప్పేసి శైలు చెప్పేసేసరికి పెద్ద అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా శైలు, ఇలా అంటున్నానని ఏమనుకోకండి, కానీ మా ఇంట్లో వాళ్ళ ప్రెజర్ భరించలేక అలా అనాల్సి వస్తుంది అని చెప్పేసి శైలు అనగానే, అబ్బే ఏం పర్వాలేదమ్మా, అయినా ఆడపిల్ల నోరు తెరిచి చెప్పుతుందంటే తను ఎంత బాధలో ఉందో అర్థమవుతుందమ్మా, మీ ఇంట్లో నీకు ఎంత ఇబ్బంది ఉందో అర్థమవుతుంది, నేను కేశవతో మాట్లాడతానమ్మా, ఖచ్చితంగా మీ ఇద్దరు పెళ్ళి త్వరగా అయ్యేలాగా చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. అప్పుడే ఇంకా శైలు, మా ఇద్దరు పెళ్ళి త్వరగా అవ్వడం చూడటం కాదండి, ముందు మీరు పెళ్లి చేసుకోండి, అప్పుడు మీ తమ్ముడికి ఎవ్వరు అడ్డు ఉండదు, అప్పుడు నన్ను ఖచ్చితంగా సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు కేశవ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఓన్లీ రీజన్ మీరే, మీరు పెళ్లి చేసుకోకుండా తను పెళ్లి చేసుకోను అని నిష్టగా కూర్చున్నాడు. అలా కూర్చుంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎన్ని రోజులు వదిలేస్తారో నాకే తెలీదు, వాళ్ళు నాకు పెళ్లి చేయకుండా ఉండాలి అంటే వాళ్ళు అలా ఉండలేరు, ఎందుకంటే
నేను వీడిని పెళ్లి చేసుకోవడం, వీడిని ప్రేమించడం వాళ్ళకిష్టం లేదు. ఎవడో ఒకడిని తీసుకువచ్చి నాకు కట్టబెట్టేయాలని చూస్తున్నారు. కావాలని అదంతా ఇంట్లో ఉండి చూస్తూ భయంగా బతకాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. ఆ మాటలకి కేశవ ఏం మాట్లాడలేక అలా సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడే ఇంకా శైలు ఏంటండి ఏమీ మాట్లాడట్లేదు అన్నట్టుగా చూస్తూ ఉంటే కేశవ ఏమీ లేదమ్మా, నేను ఆలోచిస్తాను, మీ పెళ్ళి త్వరగా అయ్యేలాగా చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సరేనండి, త్వరగా ఆలోచించి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటే, సరేనమ్మా మీరు సంతోషంగా ఉంటారా అంటే నేను ఏమైనా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. అప్పుడే ఇంకా శైలు ఏమొచ్చి అమ్మయ్య చెప్పాలనుకున్నాను కేశవ వాళ్ళ అన్నయ్యకి నా మనసులో మాట ఎలా అయినా చెప్పేశాను. ఇప్పుడు ఈయన నచ్చ చెప్పేసి కేశవ నా మెళ్ళో తాళి కట్టమంటే అది ఎంత బాగుంటుంది. ఇంకా వాడు నా మెళ్ళో తాళి కట్టేశాడు అంటే మా అమ్మ వాళ్ళు నాకు ఇంకో పెళ్ళి చేయాలని అస్సలు చూడరు. ఇలా నేను రోజు బాధపడుతూ బ్రతకవలసిన అవసరం కూడా ఉండదు. ఎంచక్కా నాకు ఇష్టమైన కేశవతోనే కలిసి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుతుంటూ తనలో తను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా పెద్ది కూడా తనలో తను బాధపడుతూ నా వల్ల నా తమ్ముళ్ళు ఇంత కష్టపడుతున్నారు, నా పెళ్ళి వల్ల వాళ్ళు కాపురాలు సరిదిద్దుకోలేకపోతున్నారు. ఇటు చూస్తే చక్రి మహాలక్ష్మి ఏమో పెళ్ళయింది కానీ కలిసి ఉండరు, వీళ్ళు కలిసి ఉంటాలనుకుంటున్నారు కానీ కేశవ పెళ్లి చేసుకోవటం లేదు. కారణం రెండిటికి నేనే. అందుకనే నేను ఒకటి డిసైడ్ అయ్యాను, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, త్వరగానే చేసుకోవాలి అని చెప్పేసి పెద్ది అయితే తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఆ అమ్మాయి మా కుటుంబంలో ఇమడగలదా, తను మా అందరినీ అర్థం చేసుకొని అందరికీ చక్కగా చూసుకోగలదా అనుకుంటూ పెద్ది అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇన్ని రోజులు ఈ ఆలోచనలతోనే నేను పెళ్లి చేసుకోలేదు. నా తమ్ముల్ని వచ్చిందావిడి ఎలా చూసుకుంటుందో ఏంటో, వాళ్ళకి సరిగ్గా వండుతుందో లేదో, వాళ్ళని అసహించుకుంటే నేను వాళ్ళని వదిలి ఉండలేను. వచ్చిన ఆవిడ మా అన్నదమ్ముల్ని విడదీయకుండా మాతోనే కలిసి ఆనందంగా ఉండే ఆవిడైతే వెంటనే పెళ్లి చేసేసుకోవాలి అనుకుంటూ పెద్ది అయితే తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క మనీషా ఏమొంచి పెద్దికి దూరంగా ఉండడం వల్ల అస్తమానం పెద్దినే గుర్తు చేసుకుంటూ బాధగా ఉంటుంది. అప్పుడే మనీషా వాళ్ళ అన్నయ్య ఏమొంచి ఏమైంది, అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి డల్గా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు భయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుంది మనీషా. ఏదో ఉంది చెప్పు అంటే, ఏం లేదు భయ్యా, నాకు మాధవ్ గారే గుర్తొస్తున్నారు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. అంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి అందరూ గుర్తొస్తున్నారు అని చెప్పేసి చెప్పగానే వాళ్ళ అన్నయ్య ఏమొంచి ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నావు కదమ్మా, ఒక్కసారి ఆ కుటుంబంతో కలిసి అలా తిరిగేసి వచ్చావు కదా, అందుకే ఒంటరిగా అనిపిస్తున్నట్టుంది. ఏమీ కాదులే, కావాలంటే వెళ్ళి చూసి మాట్లాడి వద్దు కానీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మనీషా సరే అన్నట్టుగా వెళ్ళిపోతుంది. ఇంకోవైపు శైలు వాళ్ళ అమ్మ ఏమొంచి శైలు కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఇది ఇంత పెద్ద పని చేసింది, అది మంచి సంబంధాన్ని వదులుకుంది, కానీ ఆ కేశవగాళ్ళలో ఏం చూసి అంత వాడికి లొంగిపోతుందో అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా శైలు ఇంటికి వచ్చి అమ్మ అన్నం పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటే నేను పెట్టను అని చెప్పేసి అంటుంటే ఎందుకు పెట్టవు అని చెప్పేసి అంటూ ఉంటే, ఎందుకో నీకు తెలీదా, మంచి సంబంధం తీసుకొచ్చి మీ అన్నయ్య నీకు పెళ్లి చేయాలి అనుకుంటే నువ్వు ఆ కేశవగాడి కోసం కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పి ఆ సంబంధాన్ని వదిలేసుకుంటావా అంటూ వరాలు తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా శైలు ఏమొంచి అమ్మ నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను, నేను కేశవాన్ని తప్పితే ఎవరిని పెళ్లి చేసుకోను, ప్రేమించను అని చెప్పేసి, మీరు ఎందుకని నన్ను అర్థం చేసుకోవటం లేదు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని సంబంధాలు తెచ్చినా సరే నేను కేశవని తప్పితే ఎవరిని చేసుకోను అంటూ గట్టిగా చెప్పేస్తుంది శైలు. ఆ మాటకి వరాలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా, ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గారి దగ్గర నీకేం నచ్చిందే, వాడు రేపు పొద్దున నిన్నేం పెట్టి పోషిస్తాడే, ఆ మెకానిక్లో ఎన్ని డబ్బులు వస్తాయే వాడికి అని చెప్పేసి అంటూ ఉంటే, అమ్మ నన్నేమీ పెద్దగా పోషించాల్సిన అవసరం లేదు, వాడికి వచ్చిన దాంట్లోనే మేము హ్యాపీగా ఉంటాం, ఆ ఇల్లు బృందావనంలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను వాడితో ఉంటే బృందావనంలా లేకపోయినా సరే అక్కడే ఎంతో సంతోషంగా ఉంటాను,
వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అసలు ఆ ఇంట్లో ఆడవాళ్ళని ఎప్పుడైనా చూసావా అని చెప్పేసి అంటూ ఉంటే, ఎందుకు లేరు, మహాలక్ష్మి ఉంది కదా చక్రి భార్య అని చెప్పేసి అంటూ ఉంటే, అది ఏదో దాని రాత బాలేక ఆ కొంపకి చేరింది అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు శైలు ఏమీ కాదు, రాత బాగుండే చేరింది, ఎంత సంతోషంగా ఉంటుందో చూసావా రోజు అని చెప్పేసి అంటూ ఉంటే, అది నటనో నిజమో ఎవరికి తెలుసు, అంతమంది మగవాళ్ళున్న ఇంట్లో ఒక్కరితే ఆడది చాలా ధైర్యంగా ఉంటుంది, నన్ను పంపించడానికి నీకేంటి ఇబ్బంది అని చెప్పేసి శైలు అంటూ ఉంటుంది. ఏంటో ఇబ్బంది, వాళ్ళ ఫ్యామిలీ మీద బోలెడన్ని నిందలున్నాయి, వాళ్ళ సొంత చెల్లె వాళ్ళ అన్న మీద అస్తమానం మండిపడుతూ ఉంటుంది, అలాగా గొడవలు తగాదాలు ఉన్న ఇంట్లోకి నిన్ను పంపించి మేము ప్రశాంతంగా ఎలా ఉండగలము అని చెప్పేసి అంటూ ఉంటుంది వరాలు. అప్పుడే ఇంకా శైలు, మీరు ప్రశాంతంగా ఉండకపోయినా పర్వాలేదు, నేను మాత్రం కేశవానే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది లోపలికి. ఇంకా పెద్ది ఏమోంచి ఇంటికి వెళ్ళి అలానే ఆలోచిస్తూ డల్గా అయితే కూర్చొని ఉంటాడు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి, ఏమైంది పెద్ది, ఎందుకు అలా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం లేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు చక్రి, కేశవ, కన్నా కూడా వచ్చి, ఏమైంది అన్నయ్య, ఎందుకు అలా ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఇలా డల్గా ఉండడం మేము చూడలేదు, నువ్వెప్పుడు ఇంతగా ఆలోచించడం కూడా మేము చూడలేదు, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు ఇంతలాగా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు. అప్పుడే లోపలికి వచ్చిన నారాయణ కూడా, ఏమైందిరా అనగానే, ఏమో నాన్న, అన్నయ్య ఇందాక నుంచి దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు, ఏంటి అంటే చెప్పటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏరా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం లేదు నాన్న, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. షాక్ అయిపోయి కాసేపటికి తేరుకొని, మేము కూడా అదే కోరుకుంటున్నాం పెద్ది, మీరు పెళ్లి చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండాలని మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా పెద్ది, అయినా పెళ్ళి నా కోసం చేసుకోవాలి అనుకోవటం లేదమ్మా, ఈ కేశవగాడి కోసం చేసుకోవాలి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక శైలు వచ్చి కలిసింది, శైలు తన బాధనంతా చెప్పుకుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి సంబంధాలు చూసి పెళ్లి చేసేస్తారని చెప్తుంది, కానీ కేశవాని తాళకట్టి పెళ్లి చేసుకోమంటే మా అన్నయ్యకి అవ్వనిదే నేను చేసుకోను అంటున్నాడంట, వీడు ఇలా మొండిగా ఉంటే ఆ పిల్ల ఎలా తట్టుకుంటుందో చెప్పు, ఇంట్లో ఎంత బాధలు పడుతుందో అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి పెద్ది అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా కేశవని, అన్న దాంట్లో తప్పే ఉందన్నయ్య, పెద్దవాడికి అవ్వకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, నీకు పెళ్ళి అయిపోయిందనుకో, నువ్వు వదిన అందరూ కలిసి నా పెళ్లి చేస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి కేశవ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి, అవును పెద్ది, కేశవ చెప్పింది కూడా నిజమే కదా, ముందు మీకు పెళ్ళి అయిపోతే కేశవ ఆనందంగా పెళ్లి చేసుకుంటానంటున్నాడు కదా, అందులో అంత ఆలోచించాల్సిన విషయం ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చాలా ఫోర్స్ చేస్తున్నారంట అని చెప్పేసి అంటూ ఉంటే, అవునన్నయ్య, నాకు అదే చెప్పి వచ్చి నా దగ్గరకు వచ్చి బాధపడింది అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ, అందుకే నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే, కానీ అన్నయ్య, రేపు పొద్దున్న పంతులు గారితో మాట్లాడదాం, ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో, అంతేగాని ఇప్పుడు పెళ్ళంటే అవ్వదు కదా అని చెప్పేసి అంటూ ఉంటే, నేను మనీషాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అనగానే మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి పెద్ది, నువ్వు మనీషాని పెళ్లి చేసుకుంటావా, మరి మనీషా భాష నీకు అర్థం కాదు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. పర్లేదమ్మా, నేను మాట్లాడింది తను అర్థం చేసుకుంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మాకు ముందు నుంచే డౌట్ ఉంది పెద్ది, మీరు మనీషా మంచి జోడీ అవుతారని, సర్లేండి ఇప్పటికైనా మీ మనసులో మాట చెప్పేశారు, అయినా మరి మనీషా ఒప్పుకుంటుందో లేదో తెలియకుండా మనం ఎలా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంకా వాళ్ళందరూ అన్నయ్య అలా చెప్పేసరికి తమ్ముళ్ళు ముగ్గురు చాలా సంతోషపడతారు. నారాయణ కూడా చాలా సంతోషిస్తాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం పదండి, మనీషా వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి మనీషా దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళి మనీషాని పెద్దిని పెళ్లి చేసుకోమని అడగగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మనీషా అయితే నాకు ఇష్టమే, ఈయన్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే అన్నట్టుగా చెప్తుంది. అది విని పెద్ది చాలా సంతోషపడతాడు. అప్పుడే ఇంకా మనీషా వాళ్ళ అన్నయ్య, నాకు చాలా ఆనందంగా ఉంది మాధవ్ గారు, మీరే నాకు బావ అవుతున్నందుకు అని చెప్పేసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు.
ఇంకా మనీషా ఒప్పుకునేసరికి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.